కాబట్టి లోకంలో మనం శారీరకంగా ప్రయాసపడుతున్నాం, కానీ మనకి అన్నీ అందనట్టుగా మన జీవితాలు కొనసాగుతుంది. ఇది వ్యర్థమైన ప్రయాసం. ప్రసంగినట్టుగా లోకంలో పడుతున్న శ్రమ వ్యర్థమైన ప్రసంగినట్టుగా కనుక ఈ లోకంలో నువ్వు ఎన్ని కలిగి ఉన్నా దేవుని చేత నీవు జీవించబడకపోతే ఆశీర్వదించబడకపోతే వ్యర్థమే. శారీరకంగా మనకి ఎన్నైనా కలిగి ఉండవచ్చు, కానీ ఆత్మీయంగా మనం ఏది లేకుండా ఉన్నామంటే వ్యర్థమే. ఆత్మీయంగా మన యొక్క జీవితంలో మనం ఎన్నో కలిగి ఉండాలి. అంటే దేవుడు మనల్ని అంతగా ప్రేమించి ఆయన మన కొరకు అంతగా దానం చేసి అయినప్పటికీ మనం అభివృద్ధి పొందలేదు అంటే, ఆయన చెప్పిన మాటలు మనం వినలేదు, చేయలేదంటే అది మన బలహీనత. కాబట్టి దేవుడు మనందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. దేవుడు అందరినీ అభివృద్ధి పొందమంటున్నాడు. దేవుడు అందరికీ కూడా అభివృద్ధి కావాలి, అందరిలో కూడా దేవుని ప్రేమ ఉండాలి, అది బహుగా వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకుని ఆయనకున్న స్వాస్థ్యమును మరి పంచిపెడుతున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ముగ్గురి వ్యక్తులను దేవుడు పిలిచి ముగ్గురికి ఆయన మరి జీవితంలో సమానంగా ఇవ్వాలని ఆయన అనుకున్నాడు. ఏమైనా వాళ్ళ అభివృద్ధి చూడాలనుకున్నాడు. వారు ఏ విధంగా కష్టపడతారు, దేవుని పని కొరకు దేవుని మరి ఎంతగా కష్టపడతారు, దేవుని పని ఎంతగా ప్రభావం చేస్తారు, వారిలో ఉన్న దానిని చూడాలని, ఆసక్తిని చూడాలని, భద్రతను చూడాలని మరి దేవుడు ఒక్కొక్కరిని దర్శిస్తుంటారు. మన పరిశుద్ధ గ్రామంలో చూసినట్లయితే ముగ్గురిని పిలిచి ఒకరికి 10, ఒకరికి 5, ఒకరికి 1 ఇచ్చినట్టుగా లేఖలో మనకి. అయితే తర్వాత దేవుడు మళ్ళా కొన్ని దినాల తర్వాత ఆయన మరి వచ్చి నేను భూలోకంలో కొంతమందికి ఇచ్చాను, ఇక ఆశీర్వదించాను, మరి దాన్ని ఏ విధంగా అభివృద్ధి పరిచారు, ఎంతవరకు దాన్ని అభివృద్ధి పొందించారు, దానివల్ల ఫలితాలు పొందారా లేదనేది ఆయన వారిని వచ్చి అడగడానికి వచ్చాడు. అడగడానికి వచ్చినప్పుడు ప్రేమన్నారు కదా, మొదటి వాడిని అడిగినప్పుడు నేను ఇచ్చిన దాన్ని ఏం చేసామో, ఎలా వాడుకున్నాము, ఎలా అభివృద్ధి పొందాము, మొదటి వాడు చక్కగా సమాధానం చెప్పాడు. అయ్యా, నీవిచ్చిన విధానం వల్ల నేను ఇంకా 10 రెట్లు వాటిని అభివృద్ధి పరుచుకున్నాను, 10 సంపాదించాను. చూడండి, ఎంత ఆశ ఉన్నదో, ఎంత పట్టుదల ఉన్నదో, ఎంత విశ్వాసం ఉన్నదో, అలా దాని కొరకు ప్రయాసపడ్డాడు. దేవుని మాటను లోకమంతా ప్రకటించాలి, దేవుని సువార్తను ప్రకటించాలి. ఆయన ఇచ్చిన మనకి ప్రస్తుత గ్రంథమైనప్పటికీ అందులో ఉన్న సత్యాన్ని, అందులో ఉన్న యొక్క సమస్తమైన వాటిని లోకమంతా ప్రచారం చేసి వృద్ధి పొందించాలి. దేవుని కొరకు ఎంతో మందిని సిద్ధపరచాలి. అది ఇదే కావాల్సింది. వారు 10 సంపాదించాలంటే ఏ విధంగా సంపాదించారు? మనం ఏమనుకుంటామంటే 10 ఎకరాలు, 10 కోట్లు ఎంతో సంపాదించాలి. ఇది సంపాదనతో
దేవుని సంపాదన, మనుషుల సంపాదన. ప్రేమైన దేవుడు కదా, ఇది దేవుని సంపాదన. దేవుడు అడుగుతున్నది నేను ఇచ్చిన దాన్ని ఏ విధంగా అభివృద్ధిపరచావు, ఎంతమందికి నువ్వు దాన్ని పంచిపెట్టావు, ఎంతమందిని దాన్ని దేవుని రాజ్యానికి వారసుగా చేశావు అని అడిగినప్పుడు ఆయన చక్కని అప్పుడు దేవుడు అడిగి అలా మంచి రాసుకున్నాడు. దేవుని నోటి నుంచి మాట నీవు మంచివాడవు అని దేవుడు మాట్లాడితే అతను దేవుని పొందినట్లే, ఆశీర్వదించబడినట్లే దేవుడి కృప అన్నిటికీ వచ్చింది. ఎందుకంటే అతను చేసిన కార్యం అలాంటిది. ఆయన కష్టపడ్డాడు దేవుడి కొరకు, కానీ దేవుడు అభివృద్ధి పరిచాడు. తన కష్టాన్ని చూసి ఫలితాన్ని అభివృద్ధి పరిచాడు. అలాగే నిర్వాహకులు కూడా శ్రమ చేశాడు, శ్రమపడ్డాడు, కష్టపడ్డాడు, అసలు కూడా సంపాదించాడు. మూడోవాడికి ఇచ్చిన దాన్ని అభివృద్ధి పరచలేకపోయింది. ఎందుకంటే స్వాగతము, అది నిద్రపోతనం. ఎందుకంటే స్వామిని పనిచేయలేడు, బద్ధకస్తుడు, ఏమీ సంపాదించలేడు, అభివృద్ధి పరచలేడు. కనుక అలాంటి వారు ఎందుకు పనికి రాకుండా ఉంటారు. కనుక అతను ఫలించని ఇంకా జీవితంలో. అందుకే అతనికి దేవుడు చెడ్డవాడివి, నువ్వు శపించబడినాడు. దేవుడు జీవించలేదు. దేవుని కొరకు మనం చేయవలసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. దేవుని రాజ్యంలోకి అనేక మందిని చేర్చడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని వాడుకోలేకపోతే, మనమే సోమరులు ఉంటే, మనమే దేవుని సన్నిధికి వెళ్ళకపోతే, దేవుని వాక్యం వినకపోతే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోతే ఇతరులకి ఏమవుతాం? మనమే అబద్ధికులు మోసగాళ్ళమైనప్పుడు, లోక సంపాదన కొరకు మనం ఎగబడుతున్నప్పుడు దేవుని పని చేయగలము, దేవుని నీతిని ఎలా మనం నేర్చుకోగలం, దేవుని ఆజ్ఞ ప్రకారం చేయమంటే చేయలేదు. నామక మనం చేస్తున్నాం. అలాంటి వాడికి ఎప్పుడైనా శాపమే తప్పదు, కానీ జీవితం రాదు. బైబిల్ చెప్తుంది ప్రేమిన్నారు, ఇద్దరు దీవించబడ్డారు, ఒకడు శపించబడ్డాడు. కారణం ఏంటి? ముగ్గురిని పిలిచాడు దేవుడు, ముగ్గురికి వాళ్ళని ఇచ్చాడు. నీ స్తోమతను బట్టి, నువ్వు చేయగలిగిన శక్తిని బట్టి, నీ అభివృద్ధిని బట్టి దేవుడు ఇచ్చాడు. కానీ నీవు దాన్ని రెట్టింపు చేయలేకపోతున్నావు. అది దేవుడు చూస్తాడు. దేవుడు నీ యొక్క జీవితంలో గొప్ప ఆనందం కలిగిస్తారు. ఎందుకంటే నాకు వాళ్ళు కష్టపడుతున్నారు, శ్రమలో పోస్తున్నారు కాబట్టి దీనికి ఫలితాన్ని నేను చూపించాలని దేవుడు రాస్తాడు. కాబట్టి మనం దేవుని తృప్తిపరచాలంటే మనం ఎంతో కష్టపడాలి. దేవుడు రాత్రి అంతా మనతో శ్రమపడి దేవుని కొరకు మన జీవితాన్ని సమర్పించుకోవాలంటే మనం ఆ పని చేయగలం. సమర్పణ లేకపోతే ఆ పని చేయలేము. దేవుని కొరకు మనం పగలైనా రాత్రైనా కష్టపడి మహారాజైనా దావీదు రాజు సతతము ప్రభుని స్తుతించెను. మహారాజైనా దావీదు రాజు సతతము ప్రభుని స్తుతించెను. స్తుతి
మానక సృష్టించాడు ప్రేమలు మాత్రం ఏంటిది? ఆయన రాజు, ఆయన గొప్ప రాజు, పట్టణానికి రాజు. ఆయన చేతి కింద అనేక మంది ఉన్నారు, అనేక మందిని బ్రతికించేవాడు. ఆయన గొప్ప వ్యక్తిగా ఉన్నారు ప్రేమలు. అలాంటి వ్యక్తి ఎందుకు పగలనగా రాత్రనగా శ్రమ పడుతున్నారు? దేని కొరకు? లేక తిండికి లేక, ఉండటానికి లేక, దేనికి లేక శ్రమ పడుతున్నాడు? దేని గురించి శ్రమ పడుతున్నాడు? దేవుని కొరకు శ్రమ పడుతున్నాడు. రాత్రి ఆయన చేతి కింద కూడా అందున్నారు. ఆయన కుటుంబం పెద్దది. సరే, కాబట్టి ఏది ఏమైనా లోక సంబంధంగా ఎంత ఉన్నప్పటికీ అది నాకు శాశ్వతము కాదు. కాబట్టి దేవుని కొరకు నేను శ్రమపడి సంపాదిస్తే అది నాకు శాశ్వతము, నాకు నా బిడ్డలకు వారసత్వం అనేది ఆయన వాక్యం ద్వారా తెలుసుకున్న సత్యాన్ని ఎరిగిన వాడై ఈనాడు ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా మంది పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉద్యోగానికి రాజీనామా చేసి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనపూర్వకంగా రాత్రనగా పగలనగా కన్నీరు కాస్తూ ఏడుస్తూ దేవుని యొక్క పరిచయం చేయడానికి వస్తున్నారు. ఎందుకని? అంతకంతా మరి హోదాన్ని వదిలిపెట్టి, ఆ బిరుదులు వదిలిపెట్టి, ఉద్యోగాలు వదిలిపెట్టి దేవుని కొరకు శ్రమపడుతున్నారు, దేవుని కొరకు మరి రాసపడుతున్నారు. దేవుని వారిని కలుస్తున్నారు. దేవుని కలిసేస్తే దేవుని జీవించుకున్న ఉండడం లేదన్నారు. నీ కష్టార్జితమై వ్యర్థం చేయలేనా? నీ ఎంతసేపు పిల్లలకి సంబంధమైన సంపాదనతోనే అనుకుంటున్నావు, కానీ అది నీకు నిలవదు ఏనాటికి. దేవుని కొరకు నువ్వు ప్రయాసపడితే, కష్టపడ్డా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏది వచ్చినప్పటికీ నువ్వు చేయగలిగితే దేవుడు నీకు మంచి గొప్పవాడిని చేస్తాడు. అందరికంటే గొప్పవాడిని చేస్తాడు. సమయంలో జీవిత పనులు ఇతర వ్యక్తుల్లాగా మనం ఉంటే, దేవుని పని మనం చేస్తే నిజంగా మనం ధన్యులే. ఇది మరి అభివృద్ధి లేని వాడి యొక్క స్థితిలో మనం ఉంటే ఎందుకు పలికిందని వారు దేవుడు కాదని మనం నెట్టివేసే లోకంలో